హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. ఉప్పల్ జంక్షన్ నుండి నారాపల్లి వరకు 6.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ తెలంగాణలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ గా నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 675 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతోంది. ఫ్లైఓవర్ కింద 150 అడుగుల వెడల్పుతో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా గట్కేసర్ మరియు పరిసర ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబడింది. ఈ ప్రాజెక్టు ప్రధానంగా వరంగల్ హైవే దిశగా ట్రాఫిక్ భారాన్ని తగ్గించి అలాగే ఉప్పల్ ప్రాంతానికి చెందిన స్థానిక ప్రజలకు సునాయాసమైన ప్రయాణ మార్గాన్ని కల్పించడానికి రూపొందించబడింది. 45 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల కారిడార్ ఉప్పల్ జంక్షన్ వద్ద ప్రారంభమై మేడ్పల్లి వద్ద ఉన్న సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరకు కొనసాగుతుంది. ఉప్పల్ హైదరాబాద్ అత్యంత రద్దీగల ప్రాంతంలో ఒకటిగా మారింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉప్పల్, యాదాద్రి, భువనగిరి మరియు వరంగల్ దిశగా ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. భూసేకరణ సమస్యలు, కాంట్రాక్టర్ల మార్పులు మరియు కరోనా సమయంలో కార్మికుల కొరత వంటి సమస్యలు ఆలస్యం ప్రధాన కారణాలుగా తెలుస్తుంది.
ఇన్ఫ్రా డెవలప్మెంట్స్పై మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో కొత్త ప్రాజెక్టులు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని మీతో పంచుకుంటాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొందండి. థ్యాంక్ యూ.